ఆంధ్ర నుంచి కేరళకొచ్చిన ప్రతిసారి మా అమ్మ అయితే ఏవేవో ప్యాక్ చేసి మూటలు కట్టేస్తదనమాట. శ్రావణ మాసం కోసం కిచెన్ అంతా క్లీన్ చేస్తుంటే ఉలవపిండి అయితే కనిపించింది. సరేలే ఉలవచారు చేసాం కదా! ఈసారి ఉలవపిండి అంబలి ట్రై చేద్దామనేసి అయితే తీశాను. ఇదైతే చేయడం చాలా ఈజీ. బొంబాయి చట్నీ ఎలా చేస్తామో సేమ్ అదే ప్రొసీజర్‌లో చేసుకోవాలి. ఇగో ఇలా అయితే ఆయిల్‌లో ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలనమాట. కొంచెం వేగాక ఉప్పు, కారం అలా పసుపు కొంచెం వేసుకొని అలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క అయితే నేను ఉలవపిండి ఒక 4 స్పూన్స్ మాత్రమే కలుపుకున్నాను. అందులోనే చింతపండేసి నానబెట్టుకొని అదైతే పిసుక్కోవాలి. మంచిగా పులుపుకి సరిపోయినంతగా పిసుక్కొని ఉంచుకోవాలి. ముందుగా ఫ్రై చేసిన పోపులో ఈ వాటర్ వేసేయడమే. ఎంత తక్కువ పిండి తీసుకుంటే అంత మంచి కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. ఎక్కువ వేసేసుకుంటే ముద్దలా అయిపోతే తినబుద్ధి ఏదనమాట. ఇంత పలచగా చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా ఇలా వేసుకున్న వాటర్ని అయితే ఒక 10-15 నిమిషాలు బాగా మరగనివ్వాలి. పిండి అయితే బాగా మరిగిపోవాలన్నమాట. ఉడికితే చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్కి అయితే కొత్తిమీర చల్లుకొని ఇలా రెడీ చేసేసుకున్నా. ఇంకా వేడి అన్నంలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఈ ఉలవపిండి అంబలి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలామంది మ్యాక్సిమం ఇష్టపడరు తినడానికి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.